ఏం చేస్తే బాగుంటుంది ఫైనల్గా చెప్పండి. మీరు కదా ఆయన చెప్పాలి, ఎందుకంటే అసలు ఎంత ఇస్తారో తెలియట్లేదు కదా. మీరు చెప్పినంత మాత్రం ఇచ్చేస్తే ఈరు కదా వాళ్ళు. అట్లా రవి గారు, మొన్నటికి మొన్న మనం ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల రైతాంగం అతలాకుతలమైన మాట వాస్తవం చూసాం. ఆ రైతాంగం అందులో బీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ అని లేరు. పార్టీలకు అతీతంగా అవును. బీఆర్ఎస్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయింది, వరద కాంగ్రెస్ వాళ్ళని వదిలేసిందని కాదు లేదు. అవును. ఇవాళ ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లో లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు, వాళ్ళు కూడా అన్ని పార్టీలకు ఓట్లు వేసినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి జెండాలు మూసినటువంటి వాళ్ళే వ్యక్తులే ఉన్నారు. అయితే ఇక్కడ చిన్న లిటిగేషన్ అడుగుతారు సోదరుడు ఇండైరెక్ట్గా రవీంద్ర రెడ్డి గారికి అన్న రేవంత్ రెడ్డికి మాట్లాడిండే రేవంత్ రెడ్డి అన్న చెప్పిండే. అంటే బిలో పావర్టీ లైన్ డిసైడ్ చేసేసి దాన్ని 30 మీటర్స్ డిసైడ్ చేసి వీళ్ళు ఏం చేస్తారు, అటు ఇటు పెట్టేసి ఇవాళ గవర్నమెంట్ వాల్యూ తీస్తారు. గవర్నమెంట్ వాల్యూ ఇక్కడ ప్రధానంగా అక్కడ 50 లక్షల, 1 లక్ష రూపాయల వాల్యూ ఉండేటువంటి భూమిని అది ఎక్కడ తీసుకొస్తారు, 1500కు, 3000కు, 5000కు తీస్తారు. ఓవర్ సిచ్యువేషన్ 10,000 తీసుకొస్తారు. 10,000లో ఏమిస్తారు, మొత్తం కాంపెన్సేషన్ ఇయర్, డిప్రిసియేషన్ తీస్తారు. ఎగ్జాంపుల్ మీరే అంటారు 30 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు దాని చరిత్రని క్లోజ్ అయ్యేటువంటి అంటే టైం ఉంది. ఒకటండి, ఎప్పుడైనా ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో పేదరికం ఇప్పటికీ కూడా ఉండడం ఫస్ట్ బాధపడాల్సిన విషయం. ఫస్ట్ క్వశ్చన్, పార్టీలు ఈ పార్టీలు అన్ని, ఈ పార్టీ ఆ పార్టీ అది అన్ని పార్టీల ప్రాధాన్యత, అన్ని పార్టీల యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అందులో. అయితే ప్రధానంగా మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వాలను ప్రజలు ఆశీర్వదిస్తారు, హర్షిస్తారు ఎప్పుడు అంటే నిజమైనటువంటి దొంగల్ని పట్టుకుంటే. ఇప్పుడు మీరు చూడండి, బేడీలు ఎవరికి వేస్తారు పోలీస్ స్టేషన్లో పోయి చూడండి మీరు. ఎవడు వానికి పాయింట్ లేనోడు, నెక్కర్ లేనోడు, చెప్పులు లేనోడు వాడు పోయి చెల్లో కూర్చుంటాడు. బయట ఉన్నాడు వీడికి వచ్చేసి వీడికి నోటీస్ పడతాడు, వాడు తిడుతుంటే చేతులు కట్టుకొని పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఇలా ఈ వ్యవస్థను చూసి ఆ సామాన్య ప్రజానికం చాలా బాధపడుతున్నారు. అంటే అందుకే నక్సలిజం కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకు పెళ్ళుకుతుందంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పుల్ని మనం ఒక వ్యక్తిగతంగా మనం ప్రశ్నించలేము. ఒక వ్యవస్థ కావాలి అంటే ఒక రైఫిల్ పట్టాలి, రైఫిల్ పడితే ఈ కొడుకులు చక్కగా ఇంటారు అనేటువంటి ఒక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోయినరు అంటే నక్సల్ మరి ఉద్యమాలు కానివ్వండి, లేకపోతే సిపిఎం పోరాటాలు కావచ్చు. అంటే ఇవాళ అసంఘటితమైనటువంటి శక్తులు రేపు నిజంగా కూడా ఇల్లు లేకుండా, ఉద్యోగం లేకుండా పోతే వాడు ఏం చేస్తాడు? ఇక వాడు ప్రజాస్వామ్యం నాకు ఏం చేసింది, నేను సిన్సియర్గా ఉన్నా అని అనుకుంటాడు. ఒక విరక్తి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అట్లా ఒక మహిళలే కావచ్చు, యువతరమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అటువంటి పెను ప్రమాదం ఉంటుంది. మీ ఛానల్ ద్వారా, సోదరుని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నో, మీరు కూడా ఒక హైడ్రా తీసుకురావడానికి ముందు మీరు కూడా ప్లస్ మైనస్లు ఎన్నో విశ్లేషించుంటారు. దయచేసి మళ్ళీ కూడా మీకు ఈ హైదరాబాద్లో ఒక తలదాచుకోవాలి అనేటువంటి ఇది చాలా వాళ్ళ ఒక డ్రీమ్. మిడిల్ క్లాసు, ఎస్పెషల్లీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉండేటువంటి ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ని మీరు కనుక వాళ్ళు విచ్ఛిన్నం చేస్తే మాత్రం మీరు మానసికంగా కానివ్వండి, మీరు రాజకీయంగా కానివ్వండి, లేకపోతే ఏ రకంగా కానివ్వండి, మీరు తప్పకుండా ఆ అపకీర్తి మాత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మూట కట్టుకుంటారు. కానీ వారిని కూడా నేను ఏం కోరుతున్నా అంటే అంతటి నెగిటివ్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. అంటే ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా, లేకపోతే ప్రజలు కూడా కొంత సహకరించాలి. కానీ ప్రత్యక్షంగా మనం చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ రియల్గా అక్కడ డ్యామేజ్ అయినోడికి తెలుస్తుంది. మనం ఇక్కడ కూర్చున్నాం, బాగానే ఉన్నాం హైదరాబాద్లో. ఆ రైతాంగం నీళ్లు లేక, నిప్పులు లేక, తినడానికి తిండి లేక బిల్డింగ్ మీద పోయినప్పుడు వాళ్ళ వ్యధ వర్ణాతీతం. సో అదేవిధంగా ఇవాళ ఇక్కడ కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయం. నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల్లో 100% ఎవరు నిర్ణయం సాటిస్ఫై చేయలేరు. కానీ ఉన్న దాంట్లో బెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల యొక్క నైతిక బాధ్యత. ఆ నైతిక బాధ్యతను మీరు గుర్తెరగకపోతే మీరు ప్రజా వ్యతిరేకత మాత్రం మూట కట్టుకుంటారు. ఇది రాష్ట్రంలో. అదేవిధంగా హైడ్రా, ఇప్పుడు సోదరుడు అంటుండు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 చెరువులకు అందరూ ఉండాలి అని. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక హైదరాబాద్ సోదరుడు అన్నట్టుగా హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఓన్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళకి సీట్లు రాలేదు, రేపు నెక్స్ట్ రావు అని అంటే అటువంటి కక్ష సాధింపు ఏముండదు. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో మరి మొత్తం స్వీప్ కాంగ్రెస్ చేసింది. మరి వరంగల్లో కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నాడు. వేరే డిస్ట్రిక్ట్లలో కూడా ఉండాలి హైదరాబాద్, వి విల్ ఎక్స్పాండ్ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆ స్వార్థం లేదు కదా. ఇవాళ మాకు ఓట్లు వేయలేదు,
మాకు గెలవము అవును, జిల్లాలో కూడా అడుగుతున్నారు, జిల్లాలో కూడా రమ్మంటున్నారు, విస్తరించమంటున్నారు. అవును, నేను ఏమంటున్నా అట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్, హైదరాబాద్ తర్వాత ఉండేటువంటి పెద్ద పెద్ద సమస్య ఇక్కడే కదా సార్, దేనికి వరంగల్ ఉంది? వరంగల్ కానివ్వండి, మీరు కరీంనగర్ కానివ్వండి, ఎక్కడైనా అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ పోయి అనలేదా పడవలేసుకోండి, ఓట్లు వేసుకోండి కాదు, వేసుకున్నారు. మరి చెప్పండి మీరు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని మీరు అందరు ప్రశ్నించారు. మరి ఆ నీళ్ళు ఎక్కడ పోవాలని నేను అంటున్నాను. దానికి సహకరించాలి, కానీ నిస్వార్థంతో సహకరించాలి, స్వార్థంతో సహకరించవద్దు. స్వార్థంతో సహకరించేసి ఓన్లీ మీరు ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, మరి వీళ్ళకి ధర్నాలు చేసే టైం ఉంది బీజేపీ పార్టీ వాళ్ళకో బీఆర్ఎస్ వాళ్ళకో. మరి ఒక 50 లిస్టు తీసుకపోయి మీరు కోర్టులు వేసేయండి, హైకోర్టు. నాగన్నది ఉంది, ఇది పశుపతిది ఉంది, ఇది సర్వే నెంబర్, ఇది FTL, ఇది మ్యాప్ పెట్టేసేయండి. మీరు సొమ్మటగా తీసుకుంటారు, రేపే వచ్చి కొట్టేస్తారు. వాళ్ళు పెట్టారు. ఎందుకంటే వీళ్ళు 5 ఇచ్చారు అనుకో, వాడు 10 ఇస్తాడు. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది సార్, అంటే వీళ్ళకి వేయాల్సిన కోసం మీకు వేస్తున్నా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ పెద్దవాళ్ళందరినీ కొట్టలేదు, ఒక్క నిమిషం కొట్టాను ప్లీజ్. పెద్దవాళ్ళ జోలికి వెళ్ళలేదు, కానీ బయట ప్రపంచంలో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే పెద్దవాళ్ళ దగ్గర ప్రభుత్వం గట్టిగా తీసుకుంటుంది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్తుంది, పేదవాళ్ళ జోలికి వస్తున్నారు కొట్టాలి కాబట్టి. ఇందులో నిజం ఉందంటారా అబద్ధం ఉందంటారు? నిజం అంటే అది అట్లని కాదు, వాళ్ళు ఏదో తీసుకుంటారని కాదు. నేను 2 కూలగొడితే వీళ్ళు తీసుకుపోయి 4 వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. అరే నువ్వు నేను బాగానే ఉందాం, ఎందుకు రా వాళ్ళు ఏదో గడబడి చేయాలి, నువ్వు దూరమే ఉన్నావు నేను దూరమే ఉన్నాను. ఇప్పటికీ ఒక్క నిమిషం అన్న ప్లీజ్, ఇప్పటివరకు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఎంతమంది ముఖ్యమంత్రులు జైలుకు పోయినారు, ఎంతమంది మంత్రులు జైలుకు పోయినారు, ఎంతమంది ఎమ్మెల్యేలు జైలుకు పోయారు. మరి మనందరికీ జగమెరిగిన సత్యమే. మరి ఒక ఇవాళ రాజకీయ నాయకుడు ఆయన ఆర్థిక లావాదేవీలు చేయకపోయినా, లేకపోతే అటువంటి మాఫియా మనీ లాండరింగ్ చేయకపోయినా, ఇటువంటి రౌడీయిజం చేయకపోయినా, హత్యలు చేయకపోయినా వీళ్ళందరూ లీడర్లు అయినరా? అంటే వాళ్ళ లీడర్లు వీళ్ళు ముట్టుకోరు, వీళ్ళ లీడర్లు వాళ్ళు ముట్టుకోరు, వాళ్ళంతా బాగానే ఉంటారు. ఒక మాట మనందరం ఒక ఆలోచన, నేను కూడా ఇవాళ ఈ హైదరాబాద్ కానీ ఈ నగరాలు ఖమ్మం కానీ వరంగల్ కానీ నగరాలు కూడా ఇమ్మీడియట్ వరద ఎఫెక్ట్కి ఎందుకు గురవుతున్నదో లోతుగా గుర్తిస్తున్నారా ఇంజనీరింగ్ వ్యవస్థ? ఎందుకంటే ఒక ఇల్లు కడితే ఆ ఇంట్లో చుక్క నీరు ఆగకుండా కాంక్రీట్ చేసేస్తున్నాం. బిల్డింగ్ మీద పడ్డ నీరైనా సరే, ఆ ఇంట్లో కురిసిన వర్షమైనా సరే, ఇదివరకు ఏంటంటే కొంత గ్రౌండ్ ని ఉంచి ఇప్పుడు కూడా ఎక్కడ పడ్డా కానీ పైపుల ద్వారా ఇంకుడు గుంటలోకి వచ్చే ప్లాన్ కాలం వస్తేనో డ్రై బోర్లు అవుతున్నాయి, నీరు అందకుండా హైదరాబాద్ లో నీరు లేదు. పాలసీ తీసుకురా